హలో ఫ్రెండ్స్, మనము సలూన్ షాప్ అనమాట. ఇది బంకు. దీనికి వచ్చేసి మనము మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ చేస్తున్నాము. ముందుగా దీనికి ఏమంటే ఎల్ క్లాంప్ అంటే మనం వేసే బాక్స్ ఉంటుంది కదా, మిర్రర్ బాక్స్. ఆ బాక్స్ వచ్చేసి హైట్ చాలా ఎక్కువ అవుతుంది అనేసి దీన్ని కట్ చేసి మరి వెల్డింగ్ వేపిస్తున్నాం అనమాట, సపోర్టివ్ గా ఉండేటట్టు. ఇది వచ్చేసి మనకు మినిమం హైట్ వచ్చేసి 33 ఇంచులు ఉండాలి. అంతకంటే హైట్ ఎక్కువ అయితే మాత్రం మిర్రర్ కనపడదు. కూర్చున్న వ్యక్తికి ఏమంటే తల సరిగా కనపడకుండా ఇబ్బంది అవుతుంది. అలాగే ఎవరైతే మనం కటింగ్ చేస్తారో అతనికి డ్రా తీసుకోవడం కానీ దేనికైనా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం దీనికి వచ్చేసి వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ గర్జన బ్రాండ్ అనమాట. ఇది వచ్చేసి మనం ప్రస్తుతానికి అయితే 8mm ప్లేవుడ్ మిర్రర్ వాడతాం అనమాట. బ్యాక్ సైడ్ కొట్టడానికే 8mm ప్లేవుడ్ వాడుతున్నాము. తర్వాత వచ్చేసి మనకు ముక్కాలించ్ అనమాట. ఇది బాక్స్ చేయడానికి అలాగే గ్లాస్ ఫ్రేమ్ చేయడానికి. బంకులకు మనం ఇలా వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ వాడడం ద్వారా రేపొద్దున బంకుకి ఏమన్నా సిలుము వచ్చి వాటర్ దిగినా కొంచెం చాలా గట్టిగా ఉంటాయన్నమాట. ప్లేవుడ్ నాన్న కూడా కొంచెం నిలబడుతుంది. మనం వచ్చేసి వాటర్ ప్రూఫ్ లో గర్జన్ బ్రాండ్ మాత్రమే వాడుతున్నాము. రేపొద్దున మళ్ళీ కొత్తగా ఏదైనా బ్రాండ్ రావచ్చు, లేదంటే ఇప్పుడు చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ప్రజెంట్ గా మనం ఏదైతే వాడుతున్నామో దాంతో చేయడం మంచిదని నేను ప్రస్తుతానికి అయితే గర్జన్ బ్రాండ్ మాత్రమే వాడుతున్నాను. దీంట్లో వచ్చేసి మనకు బాక్స్ సైజు మొత్తం వచ్చేసి మనకు బంక్ వచ్చేసి 7.5 8 ఉంది. 8 ఉంటే మనం ఏం చేస్తున్నామంటే దీన్ని బాక్స్ ని 6.5 వరకు మాత్రమే బాక్స్ తయారు చేస్తున్నాము. పైన షటర్ అడ్డం వస్తుంది అనమాట. ఆ షటర్ మేము ఒక అడుగు వదిలేసి మొత్తం 6.5 అయితే పెట్టేస్తున్నాము. ఇది వచ్చేసి బాక్స్ హైట్ వచ్చేసి మనకు జస్ట్ 6 ఇంచులు మాత్రమే పెడుతున్నాము. ఇది వచ్చేసి మిర్రర్ ఫ్రేమ్ అనమాట, గ్లాస్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ వచ్చేసి టోటల్ హైట్ వచ్చేసి 3 అడుగులు. ఏమంటే మిర్రర్ మనకు 2.5 హైట్ లో మిర్రర్ అయితే సెట్ అవుతుంది అనమాట. చూడండి, బ్యాక్ సైడ్ పేరు కొట్టడం చుట్టూ 3 ఇంచులు మాత్రం బార్డర్ మాదిరి, అంటే గ్లాస్ నిలబడాలి కాబట్టి చుట్టూ 3 ఇంచులు మాత్రమే యూస్ చేశాను అనమాట. ఇది కూడా వాటర్ ప్రూఫ్ ప్లేవర్స్ అనమాట. చూడడానికి చాలా బాగున్నాయి. ఇది మనకైతే టోటల్ గా అయితే బాక్స్ అయితే మనకు రెడీ అయితే అయిపోయింది. ఈ బాక్స్ మధ్యలో చూసారా ఒక 5 ఇంచుల మీద ఉండేది, దానికి మాత్రం స్విచ్ బోర్డ్ ప్లగ్, అంటే మనం ట్రిమ్ చేసేటప్పుడు ట్రిమ్మర్ కావాలి కదా, ఆ స్విచ్ బోర్డులు అనమాట. దానికి 3 వస్తాయి. డ్రాల్ మాత్రం టోటల్ గా మనకు 4 వస్తాయి. బ్యాక్ సైడ్ 1 ఇంచు పెట్టానమాట. ఇది వచ్చేసి షట్టర్ ఆ బంకుకి ఎల్ పట్టి ఇచ్చినాడు, ఆ పట్టీలో కూర్చుంటుంది. మనం వచ్చేసి డ్రాల్ మాత్రం 4 వేసినాము. దీనికి మాత్రం బేరింగ్లు మాత్రం లేవు. బేరింగ్లు మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి వద్దు పోతాయి అనే చిన్న డౌట్తో అయినా వద్దు అన్నారు. మనం వచ్చే టోటల్గా అయితే బాక్స్ అయితే అయిపోగొట్టేసినాము. దీని చుట్టూ గ్రే కలర్ డిజైన్ ఉన్నటువంటి డెక్లాం పైన గ్రానైట్ మోడల్ అన్నమాట. టోటల్ గా గ్రానైట్ మోడల్ ఉండే డిజైన్ తీసుకున్నాడు. మనం అయితే గ్లాస్ కూడా మనమే ఫిట్ చేస్తున్నాం. ఈ బాక్స్ వచ్చేసి మనం ఇక్కడ కొట్టామన్నమాట. ఏడుండే బాక్స్ అక్కడైతే సైజు వద్దు, ఇక్కడైతే కొట్టిద్దాము, డెక్లాం మొక్కలు వేసుకోకుండా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అన్నందుకు ఇక్కడే చేయించాను. దీని చుట్టూ వచ్చేసి మనం టేక్ బీడింగ్ కూడా వేసినాము. ఏంటంటే డెక్లాం వేస్తే ముక్కలు వేసిపోతుంది అనేసి. లేదంటే కన్నా దానికి ఎడ్జ్ బైండింగ్ వాడాలి. ఎడ్జ్ బైండింగ్ వద్దులే అన్న, మాకు బీడింగ్ ఉంటే నీట్గా ఉంటుంది అన్నారు. అందుకని గ్లాస్ కూడా మనమే ఫిక్స్ చేసినాము. ప్లస్ అన్నిటికీ హ్యాండిల్స్ వేసినాము. రేపు పొద్దున ఇంకా వచ్చేసి ఈయన కావాలంటే స్విచ్ బోర్డ్ లో ఒకటి తగిలించుకోవడం ఆలస్యం ఇక్కడ కార్నర్స్ లో. టోటల్ గా అయితే మనకు 4 బాక్సులు వేసినాం. చాలా స్మూత్ గా రన్ అవుతున్నాయి ఇవైతే. ఒకదానికి మాత్రం లాకు ఆ కార్నర్ వచ్చేసి అంతే అనమాట. ఇదైతే టోటల్ గా అయితే మనం చేసిన వర్క్ అనమాట. ఇది చూడండి, గ్లాస్ వర్క్.